ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా పోరుమామిల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని టీడీపీ నాయకుడు రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా పోరుమామిల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో భారీ కేక్ కట్ చేసి నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చెరుకూరి చెన్నారాయుడు, మల్లికార్జున్ రెడ్డి, ఇమాం హుస్సేన్, కొండ కృష్ణారెడ్డి, రామసుబ్బారావు, షెట్టెం ప్రతాప్, లేతు మిషన్ షరీఫ్, నాయబ్ కేశవ, శ్రీకాంత్, చిన్న పాపయ్య, శివ, కరిముల్లా, అన్వర్, నాగేంద్ర, గణేష్, శివ, కార్తిక్, బాషా, కిషోర్, శ్యామ్, నారాయణ, కన్నా, సాగర్, చిన్న, నాగూర్, వినయ్, నాసిర్, అధికారి రాజా, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన బద్వేల్ యువ నాయకుడు రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక పోరుమామిలలోని బస్టాండ్ ఆవరణంలో లోకేష్ గారి జన్మదిన కేకులు కట్ చేసి అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. లోకేష్ గారు ఇదే ఉత్సాహంతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాగైతే పాటుపడుతున్నారో ఇదే ఉత్సాహంతో రాష్ట్ర అభివృద్ధిని ఉరకలెత్తించాలని చెప్పి అదేవిధంగా యువతకు ఆదర్శంగా ఉండి అదేవిధంగా నిరుద్యోగులకైతేనేమి విద్యా వ్యవస్థలు అయితేనేమి అనేక మార్పులు తీసుకొని వచ్చి విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విద్యా వ్యవస్థలు అయితే విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. అదే యువ నాయకులు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఇలాంటి డెవలప్మెంట్ చేసి రాష్ట్రాన్ని మున్ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ లోకేష్ గారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.